మరి మీరు చేయమని చెప్తున్నారా మరి వాళ్ళు చేస్తున్నారా సార్? ఒకసారి మీరు ఆలోచించి ఈ ల్యాండ్ కడికి వచ్చి చూడండి సార్, మేము కోరుకుంటున్నా. ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముందుగా వేద పండితులు మంత్రోత్సవాలతో జ్యోతుల నెహ్రూకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డూడు బస్వన్న విన్యాసాలు, హరిదాసు హరినామ సంకీర్తనలు, భోగభాగ్యాలు అందించే భోగి మంటలు, పిండి వంటలు, రంగవల్లులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో అన్ని కార్యక్రమాలు గతంలో సంక్రాంతి అంటే కొమ్మదోసలు వచ్చేవారు, అలాగే పెట్టల్దారులు వచ్చేవారు, అలాగే జంగందారులు వచ్చేవారు, అలాగే హరిదాసులు వచ్చేవారు, అలాగే కళాకారులు వచ్చేవారు. వివిధ నాటక సన్నివేశాలు వేసుకుని వాళ్ళు వచ్చేవారు. అందరూ కూడా ఒక నెల రోజులు కూడా ఆనందదాయకమైనటువంటి ఉత్సవాలు. దానికి గల కారణం కూడా ఏంటంటే మన వ్యవసాయక రాష్ట్రం దేశం కాబట్టి వ్యవసాయం అనేది కొన్ని రోజుల్లోనే ఆదాయాలు వచ్చేటటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా కూడా రైతులతో సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని పురస్కరించుకుని ఈ పండుగ చేసుకున్నాం. రెండోది, మనకి భూమి మీద అవకాశం ఎక్కడో స్వర్గంలోనూ ఎక్కడో ఉన్నారు. ఆ స్వర్గంలో ఉన్నటువంటి ఆ పెద్దలందరికీ మనశ్శాంతి కలిగించడానికి కూడా ఈ పెద్ద పండుగ అన్నది ఒక ఆనవాయితీ. ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ పేరు చెప్పి పక్కన పెట్టడం, ఉండాలి పెట్టడం, పెద్దవాళ్ళకి ఇలా చేసుకునేటటువంటి